దిగులు చెందాల్సినంతకు పని లేదు, భయపడాల్సినంతకు పని లేదు. ఇదిగో ఎందుకు ప్రార్థన చేయాలయ్యారంటే, ఇదిగో కొర్నేల్ని ప్రార్థన చేశాడు కదా, ఇంచుమించు మోకాళ్ళేసి మొరపెట్టినప్పుడు, అయ్యా ఆ దేవదూతలు అని యుద్ధకు వచ్చి అని అడుగుతున్నది, కొర్నేల్లి ఏంటి అని అడిగినప్పుడు, అయ్యా ప్రభువా చెప్పునున్నాము, నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన నా సన్నిధికి చేరింది. నువ్వు చేసేటువంటి ధర్మకార్యం నా తండ్రి సియోను గడ్డలోంచి ఆయన రక్తము ఈ యొక్క గృహము చుట్టూ ప్రత్యక్షించి నాటబడును గాక. యేసయ్యా చదవండి. ఇంకా వాటికి వారి యొక్క సంగతులన్నీ వివరించాడు, వారి యొబ్బకి పంపెను. పగలు 12 గంటలకు అక్కడ ఎవరంట, ఇంచుమించు రాత్రి పగల ఏ సమయం అంట, అక్కడ పగలు ఇక్కడికి వెళ్ళాడంట, మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దానికి పైనగా మనం చూసుకున్నట్లయితే పేతురుతోని అనేక దేవదూతలతోని ప్రార్థన చేస్తే అనేక దేవదూతలు పారిపోయినాయండి. పేతురు కూడా మారు పేరు కలిగినటువంటి వ్యక్తి. అతను దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఇతను ముమ్మారు అబద్ధమాడిన సెలవిస్తూ ఉంటాయి. కానీ పేతురు కూడా మంచి ప్రార్థనా పరుడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తే తబిత లేచి నిల్చుంది. ఆయన ప్రార్థన చేస్తే 5,000 మంది రక్షింపబడి ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థపరచబడ్డారు. ఆయన పేతురు ప్రార్థన చేస్తే అనేకులు పరిశుద్ధాత్మ శక్తి అపోస్తుడైన పౌలు వారి మధ్యలో నివసించి ఆ గృహము చుట్టూ సంచారం చేసుకుని ఉన్నదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రియమైన